హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్న అయితే లేచేసి అన్ని పనులు అయితే పూర్తి చేసేసాను. పాప అయితే స్కూల్కి వెళ్తుంది. ఆమె కోసమే ఈ అలిచింతకాయలు. నిన్న నైట్ వలుద్దామంటే షాప్ క్లోజ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. అందుకోసమే ఇప్పుడైతే ఒలుస్తున్నాము. మా తాత వచ్చి నీళ్ళన్నీ పట్టేసిండు. అటు వెళ్తాను. చైత్ర బాబా ఇప్పుడు లేచింది. ఈమె కూడా ఇప్పుడే లేచింది. ఒక 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు అటు ఇటు ఈరోజు తొందరగానే లేచింది. టైం అవుతుంది చిన్న 6 అవుతుందా? 6 అవుతుంది. నేను 4:45కి లేచిన. మా పెద్ద బావ వస్తాడు ఏమో తీసుకొస్తాను. వాళ్ళ ఇంట్లోది కావచ్చు. ఫ్రెష్ తోటకూర అనమాట. కొంచెం నిన్న నైట్ తెచ్చిస్తే ఇప్పటికి అయిపోతుండే కర్రీ. ఇక్కడ పెడతా. ఇది రిక్కమైనాక దీంట్లో పోతాం. సాయంత్రం చేద్దాం. ప్రెస్ చేసుకో. మాట్లాడకొసేపు అంటుంది. హాయ్ చెప్పు బేట. నువ్వు హాయ్ చెప్పు. దోమలు కొడుతున్నాయి పాపం. స్కూల్కి పోతా లేదా నువ్వు? పెద్ద పాపతోటి పో. కర్రీ అయితే తాలింపు వేసేసిన, సగం ఉడికినట్టే. అన్నం కూడా పాప కోసం పెట్టేసిన అనమాట. ఇదిగోండి. మాకైతే పెడతా, ఇప్పుడు పెట్టేది ఉంది. ఇదైతే సన్నం బియ్యం పాప కోసం, లంచ్ బాక్స్ కోసం ఆమెకు తినడానికి ఇద్దరికి సరిపోతుంది. మాకైతే రేషన్ బియ్యం పెడతా. ఈమె అయితే నిన్న నైట్ హోంవర్క్ చేయలేదు, కొంచెం మిగిలి ఉండే, ఇప్పుడు చేస్తుంది. చూపెడదాం. ఈమెమో బ్యాగ్ పట్టుకొని నేను స్కూల్కి పోతాను. గీడ కూర్చుని పోతావా లేదా? మాట్లాడదు ఇప్పటివరకు. పోతా అన్నది. స్నానం అయితే పోసేసిన పాపకి. కర్రీ కూడా ఉడికింది. ఈమెకైతే దువ్వుతున్నా. యాక్చువల్లీ కటింగ్ చేయిద్దాం అనుకున్నా సమ్మర్లో, కానీ ఇక ఈమె అద్దు అనేసరికి చేయించలేదు. ఈమె చూడండి, ఈమె కూడా ఈమెతో పాటే స్నానం చేసింది. ఈమెనైతే ఇక్కడ స్కూల్కి పంపుతున్నాం అనమాట. పోతావా స్కూల్కి? ఈరోజు లేదా నువ్వు? పోతావా? పోతావా బేటా? పోదా? ఇటు చూడు. పోతుంది. నిన్న ఫస్ట్ టైం పోయిందనమాట స్కూల్కి. నిన్న పోయి మధ్యాహ్నం వరకు ఉండి వచ్చింది కృతిక పాప అయితే. కృతిక ఎటు పడతావు? బొమ్మనా ఇటు తిరుగు. పాప ఏదో ఆమెకి ఏవో బొమ్మను ఎత్తుకుంటుంది, ఏదో అంటుంది. ఏమో బేట అది? కృతిక డీర్ అంటారా? హెడ్ బాత్ చేయించిన. అటంగు కృతిక ఇట్రా. ఆ బొమ్మను ఏం చేస్తున్నావు?
మా ఆయన అయితే షాప్లో అమ్మడానికి బుక్స్ తీసుకొచ్చిండు అనమాట. స్కూల్ దగ్గర ఉంది కదా, అందుకోసమే బుక్స్ తీసుకొచ్చిండు. ఇక ఏమో సదురుతాండి. ఇక కింద బొర్లుతున్నావయ్యా, స్నానం చేసినావు కదా, అట్లా బొర్లద్దు, ఖరాబ్ అవుతుంది మరి. ఏమి అక్కనా? అక్క బొర్లుతుందా? రబ్బర్ బ్యాండ్ నీ దగ్గర ఉంది. మెల్లగా అస్సలు ఈయనది ఈమె రంతు. మాకు రైస్ పెట్టేసిన, రైస్ అయితే అక్కడ ఉడుకుతుంది. ఇద్దరు పాపలు అయితే రెడీ అయిపోయారు. ఈమె రెడీ కాలేదు ఇంకా. కృతిక పాప అయితే అన్నం తింటారు. ఈ పాపనైతే రెడీ చేసేసిన. కూర ఎట్లున్నది బేటా? బాగుందా? నువ్వు కూరనే తింటలేవు. మంచిగా కూర్చో, మంచిగా కూర్చో, అక్కలాగా కూర్చో. అక్క ఎట్లా కూర్చున్నది? అట్లా కూర్చున్నదా? మంచిగా కూర్చోవాలా. ఆగు, ఆమె కూర్చుంటుంది. నువ్వు తిను బేట, ఆట వస్తుంది. తిను. పోనీ. అన్నం అయితే చల్లారబెట్టేసిన, కర్రీ అన్నమాట. మాకు అన్నం అయితే అక్కడ పెట్టేసిన. ఇప్పుడైతే కలిపేది ఉందన్నమాట. ఇక అక్కడ పెట్టింది. ఈమె చూడండి ఇట్లా నాకు. ఇటు మొత్తం అలకేసిన, ముగ్గేసిన. ఉడికింది అన్నం. వేడి ఉంది. అన్నం ఉడికినట్టే గంజి వంపేయాలి. ఇక గంజి వంపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే రెడీ అయిపోతుంది. దీన్ని అయితే అడికేస్తున్నాం. మధ్యాహ్నం అడికేసి ముగ్గేసి పెడితే మళ్ళీ పొద్దున్న నీళ్ళు పెట్టడానికైనా వంట చేయడానికైనా మంచిగా ఉంటుంది. ఇదైతే ఏం చేయలేదు, దీని మీద అగ్గి చేయలేదు. అందుకోసమే దీన్ని అయితే అలకట్లేదు, ఒక్కదాన్ని మాత్రమే అలకేస్తున్నాను. అలికిన తర్వాత ముగ్గేస్తే మంచిగా ఉంటుంది. రోజుగా అలికితే మంచిగా ఉంటుంది, లేకుంటే మొత్తం మసి అయిపోతుంది. మనకే మంచిగా అనిపించేది. ఇదైతే సాయంత్రం వంట చేయడానికి పనికి వస్తుందని దీన్ని అయితే అలుకుతలేదు అనమాట. ఒక్కదాన్నే అలికేస్తున్నాను. కృతిక పాప అయితే స్కూల్కి వెళ్ళి వచ్చేసింది. ఒక 2 గంటల పాటు ఉంటానేమో అంతే, తర్వాత వచ్చేసింది ఏడ్చుకుంటా. నిన్న మంచిగా ఉన్నది లంచ్ బెల్ వరకు, కానీ ఈరోజు అయితే తొందరగానే వచ్చేసింది. ఎందుకో ఆమెకైతే ఉండబద్ది కాలేదేమో, ఏడవసాగింది. సార్ వచ్చి తీసుకెళ్ళి అనేసరికి మా ఆయన వెళ్ళి తీసుకొచ్చి అలికిన తర్వాత ముగ్గు అయితే పెట్టేస్తున్నాయి. ఆమె అక్కడ ఆడుకుంటుంది. మట్టి తీస్తూ ఉండే, డాడీ వచ్చేసరికి తప్పగా పోయింది డాడీ. ఇక్కడ మట్టి తీసిన ఇంకా ఆగుతలేదు. అటు ఎత్తుకోడు లేదా దుకాణానికి పో అంటారు వాళ్ళ డాడీ. పోయిందా? నువ్వు ఎందుకు స్కూల్లో ఉండాలో చెప్పు. రోజు ముగ్గేయాలనా? చైత్రపాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. 2-3 డేస్ అవుతుంది కదా స్కూల్ స్టార్ట్స్ అయ్యి. ఈమెను అలవాటు
స్టార్ట్ చేద్దామని పంపిస్తే ఏమైతే ఉండలేదు ఫ్రెండ్స్. ఎందుకో ఏమో ఇక చేతుల పాప అయితే సైలెన్స్ కూర్చొని ఉంటుండే. ఇట్లా కృతిక ఎడిపోతున్నావు? మట్టి ఏరకరా, మట్టి తినకు. మట్టి తినే సూదేస్తారు మరి. తిన్నావా కృతిక? ఇట్లా ఇట్రా, నువ్వు ఇట్రా. మైదాకి వేసుకుంటున్నావా? మైదాకి ఎక్కడిది నీకు? మైదాకి ఎక్కడిది? మైదాకి ఎక్కడిది బేట నీకు? మైదాకి పెట్టుకుంటున్నావు అంటాను నేను. పొయ్యిలో అలికి ముగ్గు పెడితే మంచిగా అనిపిస్తుంది. చూడండి, అలికేసి అయితే ఇట్లా ముగ్గేసేసాను. మట్టితో అలికాను అనమాట. కొంచెం పెండ కొంచెం మట్టి కలిపేసి మంచిగా అలికేసాను అనమాట. ఇదైతే నిన్న అలికింది, దీంట్లో అగ్గి చేయలేదు. దీంట్లో పొద్దున్న అగ్గి చేసిన కాబట్టి అలికేసిన అనమాట. ఇది ఏం మట్టి ఎడుతున్నావు నువ్వు? వర్షం వస్తుందని కట్టెలు తెచ్చి పెట్టిన. ఇదిగోండి, మా ఆయన బుక్స్ తీసుకొని వచ్చారని చెప్పాను కదా, అక్కడ మొత్తం సెట్ చేసిండు. ఆ అట్టలన్నీ మిగిలి ఉండే అగ్గి చేయడానికి పనికి వస్తాయని ఇటు తీసుకొచ్చిన అనమాట. నేను తీసుకొచ్చి దీంట్లో పెట్టేసిన మట్టి ఆడకు. ఇటైతే మొత్తం మబ్బు అవుతుంది, వర్షం వస్తుందేమో. 2 days అయింది వర్షం రాక. అయితే కోళ్ళు అయితే మంచిగా క్లైమేట్ మొత్తం చేంజ్ అవుతుంది మెల్లమెల్లగా. కొంచెం ఓ మాది గాలి వస్తుంది అనమాట. కోడి పిల్లలు పోయడానికి గుడ్లను చూడాలి ఎట్లా తిప్పుతాను. దగ్గర తీసుకెళ్తే మొత్తుకుంటాయి, అది కొరుకుతుంది లేకుంటే. ఇవన్నీ కట్టెలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన అనమాట. వర్షం వస్తే తడిసిపోతాయి కదా, మొత్తం తడిసి నిప్పంటాయి అనమాట. అందుకోసమే తీసుకొచ్చి పెట్టేసిన. చాలామంది వీడియో చూస్తున్నారని లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, కామెంట్ కూడా చేస్తలేరు. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ చెప్పు నువ్వు. ఇటు చూడు, బడికి ఎందుకు పోలే నువ్వు? మట్టితో ఆడకు. బడికి ఎందుకు పోలే చెప్పు. చిట్టి చిలకమ్మ చెప్పా నువ్వు. జాని జాని చెప్పు. అటెందుకు పోతావురా? గాలి మెల్లగా స్టార్ట్ అవుతుంది, మబ్బు కూడా స్టార్ట్ అయిపోయింది. వర్షం వస్తుందో ఏమో. నిన్న ఇలానే అయ్యి వర్షం అయితే రాలేదు. ఈరోజైనా వస్తుందేమో. చాలామంది విత్తనాలు పెట్టి వెయిట్ చేస్తున్నారు కదా వర్షం కోసం. సో కొంచెం తొందర పెట్టిన వాళ్ళ అయితే మొలిచినాయి, కొందరు లేట్ పెట్టారు కదా వాళ్ళ అయితే మొలవలేదన్నమాట. అటు పోకు, నువ్వు రా, ఇట్రా దా. ఎందుకు విన్నావు? డాడీకి చెప్తా నీ పేరు దా.